హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నమస్కారం. నేను నీకు ముందు తెలుసా? ఈరోజు మా వెబ్స్టర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే అనమాట. అంటే నాది కాదు, మా శివన్నది. సో ఎలాగో గెస్ట్ లాగా వెళ్తున్నాం కాబట్టి గ్రాడ్యుయేషన్ డే ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పి మీకు కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అలా కార్ పార్క్ చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చాను. అట్లా యూనివర్సిటీ సెంటర్ దగ్గరికి నడుచుకుంటూ పోవాలి కదా ఇంకా కార్ పార్కింగ్ చేసిన తర్వాత. సో ఈరోజు నార్మల్గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్కింగ్ దొరికే కూడా చాలా లేట్ అయింది మామ. వీళ్ళు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఈ గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ వచ్చి పోయినసారి హోలీ జరిగింది కదా, యూనివర్సిటీ సెంటర్ సనన్ లాంజ్ అక్కడే జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒక వెబ్స్టర్ యూనివర్సిటీ లోగో అనమాట. దీన్ని ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. ఇప్పుడే యూనివర్సిటీ సెంటర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అక్కడ జనాలు, ముందు జనాలు, ఆ ముందు జనాలు. నా ఓరియంటేషన్ డేలో తప్ప ఇప్పటివరకు ఎంతమంది జనాలు నేను ఇంకేడ చూడలేదు ఈరోజు వెబ్స్టర్లో. ఎంటరింగ్ ఇంటూ యూనివర్సిటీ సెంటర్. ఏంది వాటి చూస్తాం. నేను ఇందాక సనన్ లాంజ్ అని చెప్పాను కదా మామ. సో ఇది సనన్ లాంజ్ కాదు, ఇది బాస్కెట్బాల్ స్టేడియం అనమాట. ఐటీ మేనేజ్మెంట్ వాళ్ళకి బాస్కెట్బాల్ స్టేడియంలో పెట్టారు. అట్లా ఉంటుంది ఐటీ మేనేజ్మెంట్ క్రౌడ్. సో లోపలికి ఎంటర్ అవగానే ఈ పెద్ద మనిషి ఎవరో మాట్లాడుతున్నారు. ఈ పెద్ద మనిషి ఎవరో నాకు కూడా తెలీదు. ఖచ్చితంగా ఏదో పెద్ద పోస్ట్ అయి ఉంటుంది కాలేజీలో. సో ఆయన స్పీచ్ అయిపోయింది, చిన్నగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది. దాని అర్థం ఇంకా గ్రాడ్యుయేట్స్ అందరూ గ్రాడ్ వాక్ చేయడానికి సిద్ధం అవ్వాలని చెప్పి అర్థం. అందరు పైకి లేస్తున్నారు ఇంకా. సో అందరు వరుసగా లైన్లో వెళ్తూ ఉన్నారంటే వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళిపోవడం, అంతే. అయిపోయింది ఇంకా, అయిపోయింది నీ బతుకు, అయిపోయింది నీ గ్రాడ్యుయేట్ బతుకు అయిపోయింది ఇంకా. దాని అర్థం ఇంకేముంది, మొత్తం గ్రాడ్యుయేట్ అయిపోయాము, ఇంకా సరదాగా బతికేయచ్చు అనే లోపే ఓపీటీలు హెచ్ఎన్లు స్టార్ట్ అవుతుంది. తలనొప్పి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరు వస్తున్నారు కానీ మా అన్న రావట్లేదు. ఉన్నాడు, వెనకాల ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు ఇంకా చిన్నగా. ఇంకా లాస్ట్కి పాస్ట్గా చదివింది అనమాట. ఆ పేరు శివప్రసాద్ తిప్పాని అని చెప్పి. అప్పుడు వచ్చాడు మా అన్న, అదిగోండి వస్తున్నాడు. అంతే ఇంక సేమ్ వచ్చాడు, పట్టా తీసుకున్నాడు, పెద్ద ఎంతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగి స్టేజ్ దిగేసాడు. అంతే ఇంకా ఏముండదు, అయిపోయింది. ఇదే గ్రాడ్ వాక్ ఇంకా. ఆ తేజస్సు చూడండి నడిచేటప్పుడు, ఏమి తేజస్సు బిడ్డ. అమ్మాయి ఏం టార్చర్. ఈ బ్లూ టీ షర్ట్ ఆయన ఎక్కడో చూసినట్టుంది. కంపెనీస్ జానీ మామయ్య. ఆయన మా గ్రాడ్యుయేషన్ ద్వారా ఏం చేస్తున్నాడు ఇక్కడ? చీఫ్ ఈస్ట్ అయ్యింటారులే, మనకెందుకు. సో ఇంక అందరు గ్రాడ్ వాక్ అయిపోయింది అనమాట. సో ఇంతే, ఇంకా గ్రాడ్యుయేషన్ ఎండ్ అయిపోయింది. ఫుడ్ పెట్టరు, ఫుడ్ కోసం రాలేదు ఈరోజు, చవరణ కోసం వచ్చాము. ఇంతమంది ఫుడ్ పెట్టాలంటే ఫస్ట్ హాస్టల్ అమ్ముకోవాలి. ఇంకా ఏముంది, ఇంకా ఎగ్జిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే. బయట మొత్తం ఒక సంతలా ఉండింది మామ, ఇంతమంది జనాలతో. ఇంతమంది జనాలు వెబ్స్టార్లో ఎప్పుడు చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైము. అందరూ బయటకు వచ్చాం కానీ శివన్ మాత్రం బయటికి రాలేదు. శివన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నా శివన్న, శివన్న, శివన్న పైకి శ్రీ, దాన్ని తాటి పైకి శ్రీ. గ్రాడ్ అయిన సంతోషంలో మా శివన్న ఫోటోలు దిగాలని ఇందాక నేను చూపించా కదా పెద్ద గోర్లాక్ బొమ్మ, ఆ గోర్లాక్ బొమ్మ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఇంకా ఈ ఈవెంట్ అయితే ఎండ్ చేయాలి. ఆటగాళ్ళు అంతా, అందరూ ఆటగాళ్ళే వీళ్ళు, ఆటగాళ్ళంతా ఆటగాళ్ళే. సో అదన్నమాట మా శివన్న గ్రాడ్యుయేషన్ డే రోజు విశేషాలు. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో మామ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.